అంటే ఏ కాలేజ్ బాగుంటుందని ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది మన భవిష్యత్తులో మార్చగలిగే కంపెనీ అన్నప్పుడు, శాలరీ ఇస్తున్నారు, మనం ఆ కంపెనీలో వర్క్ చేయాలి అన్నప్పుడు, ఆ కంపెనీ బాగుందా బాలేదా అనేది మనం చూడాలా వద్దా? ఆ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి గౌతమ్ బాలే గారికి 1996 నుంచి 2001 వరకు వైస్ ప్రెసిడెంట్గా జనరల్ మేనేజర్గా వర్క్ చేశాడు. 2001 నుంచి 2003 వరకు వేరే కంపెనీలో సీఈఓగా వర్క్ చేశాడు. సీఈఓ అంటే ఆషామాషి విషయం కాదు కదా సార్. అంతేకాకుండా 2003 నుంచి 2004 వరకు ఇంటర్నేషనల్ కంపెనీలో ప్లాన్ డిజైన్ చేసేవాడు. ఈ కంపెనీలో ప్లాన్ ఇలా ఉంటే బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనకు కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2004 జూన్ 2 మన కంపెనీ స్టార్ట్ అయింది సార్. మేజర్గా క్లియర్గా మనం చెప్పాలని మాట్లాడుకోగలిగితే మన కంపెనీ స్టార్ట్ అయింది 2004 జూన్ 2 2004లో సార్. అంటే ఇప్పటికీ 20 years కంప్లీట్ అయిందా? 20 years రన్నింగ్గా ఉంది. ఇక్కడ మనకేమంటే మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 2 ఆఫీసెస్ ఉన్నాయి సార్. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ, బ్రాంచ్ ఆఫీస్ వచ్చి బెంగళూరు. అప్పుడు ఏమంటే 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 6 మంది మనలాంటి మెంబర్స్తో బిజినెస్ స్టార్ట్ అయింది కంపెనీ ఎప్పుడు 2004లో. ఇప్పుడు ప్రజెంట్ వస్తే దాదాపుగా 52 కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. ప్రోడక్ట్ పరంగా ఎత్తుకుంటే 400+ ప్రోడక్ట్ ఉన్నాయి. 6 మంది కాస్త ఇప్పుడు దాదాపుగా 3 కోట్ల మంది ఉన్నారు. 3 కోట్ల మంది అంటే ఆషామాషి వేసింగ్ కాదు సార్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కంపెనీ డెవలప్ అవుతూనే ఉంది. కంపెనీ ఇంత డెవలప్ అవుతూ ఉంది. కంపెనీకి ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నాయి ఏమంటే మనకు కావాల్సిన లీగల్ సర్టిఫికెట్స్ అన్నీ జిఎంపి కావచ్చు, కోసర్ కావచ్చు, హలాల్ కావచ్చు, పికిల్ కావచ్చు, పాసా కావచ్చు, ఇట్లా లీగల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ పాన్ కార్డ్తో సహా ప్రతి ఒక్క లీగల్ సర్టిఫికెట్స్ మన దగ్గర కంపెనీలో ఉన్నాయి. మనం ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు. ఇదంతా బాగానే ఉంది. మనం ఏం చేయాలి సార్? అవునా కదా? నేనేం చేయాలి, నాకు ఎంత డబ్బులు వస్తుంది అనేది మనం ఉండవు. అవునా కదా? ఇక్కడ మన కంపెనీలో ఏంటంటే జస్ట్ ఇంత పెద్ద కంపెనీకి మనం ఓన్ రావాలి, పార్ట్నర్షిప్ తీసుకోవాలంటే మనం ఎంత పే చేయాలి సార్? చాలా పే చేయాలి బయట అయితే. కానీ మన కంపెనీలో మీ కళలు, కోరికలు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవే మీ పెట్టుబడి. ఇక్కడ డబ్బులు కాదు పెట్టుబడి. మీకు ఏదైతే నేను లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా బతకాలి, ఇలా సంపాదించుకోవాలని ఏదైతే కళలు, కోరికలు దృఢంగా ఉంటే అది మీ పెట్టుబడి. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే చాలు, మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది సార్ కంపెనీ. ఈ ఐడి నెంబర్ మీద మీకు కావాల్సిన వస్తువుల్ని మీరు పర్చేజ్ చేసుకుంటే మనకు 9 రకాల బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. మన కంపెనీలో ఏమేమి ఉంటాయా అంటే మనం నిత్యం వాడే వస్తువులు అన్నీ మనం దొరుకుతాయి సార్. సార్ నిత్యం వాడే వస్తువులు అంటే మనం ఏం వాడతాం సార్? నిద్ర లేచినప్పటి నుంచి మనం వాడే వస్తువులు ఏమిటంటే సోపు, పేస్టు, షాంపూస్, బట్టలు ఉతకడానికి, పాత్రలు కడగడానికి, మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లానికి వాడతాం. ఇంకా మీరు అగ్రికల్చర్ కాబట్టి అగ్రికల్చర్కి వాడిన వస్తువులు అంటూ ఏమీ ఉండవు, ప్రతి ఒక్కటి వాడతారు. అవును, మందులు బయట ఎక్కడెక్కడి నుంచినో తెచ్చి కొడతారు. దిగుబడి వస్తుందంటే అంతంత మాత్రమే, ఎందుకంటే అవే సగం కెమికల్. అట్లా మన దగ్గర ప్రతి ఒక్కటి అంటే హెల్త్ కేరు, హోమ్ కేరు, పర్సనల్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, ఇట్లా ప్రతి ఒక్క వింగ్లోన మనకు ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇవన్నీ బయట కొంటున్నారా, కొట్టుకొస్తున్నారా సార్? కొంటున్నారు కదా. అంటే బయట కొంటున్నారు, బట్ ఇక్కడ కొనడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాను, ఓకేనా? మీకేంటి ఇక్కడే కొంటే ఎందుకు లాభం మీకు అంటే సార్, మన కంపెనీలో నేను చెప్పిన 9 రకాల బెనిఫిట్స్లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎస్ఓసి అని చెప్తాం సార్. సేవింగ్ అండ్ కన్జంప్షన్ 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది, ఓకే? ఒక ఎగ్జాంపుల్కి మన ఇంటికి కావాల్సిన ఎంత కొట్టాం సార్ నెలకి 2,000 మీరు చెప్పినట్టే 3,000 అనుకుందాం సార్. 3,000 రూపాయలు మీరు వస్తువులు కొంటున్నారంటే 3,000 పే చేస్తున్నారు. మీరు 3,000 పే చేస్తే మీకు 3,600 విలువ చేసే వస్తువులు వస్తాయి మీ ఐడి నెంబర్ పైన కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే. ఇక్కడ 3,600 అన్నప్పుడు మీకు ఎంత సార్ బెనిఫిట్? దీన్ని 20% అంటాం సార్, ఓకే? ఇంతేనా? ఇంకా ఏమన్నా కంపెనీ బెనిఫిట్ ఇస్తుందా అంటే ఎవ్రీ మంత్ మీరు కొనే డేట్ని బట్టి మీరు మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడు కొన్నా 20% డిస్కౌంట్ ఇస్తారు. అలా కాకుండా ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 18వ తేదీ లోపల కన్నా తీసుకుంటే సెకండ్ టైం నుంచి మీకు అడిషనల్గా ఇంకొక 10% ప్రోడక్ట్ ఫ్రీ. సార్ 3,000 రూపాయలు డబ్బులు పే చేస్తున్నారు కదా, దీంట్లో 10% అంటే మనకి ఎంత వస్తుంది సార్? అంటే ఇంకొక 300 రూపాయలు విలువ చేస్తే వస్తువులు ఫ్రీ.
ఇది ఒక 10%. అంటే మీకు టోటల్ మీద ఎంత సార్ ఇప్పుడు బెనిఫిట్? 30%. 900 లాభం వచ్చింది. హ్యాపీనా సార్? ఇంత బెనిఫిట్ ఇచ్చే కంపెనీ మనకి బయట ఏది ఉంది? ఏది లేదు. బట్ ఇంతేనా, ఇంకా ఏమన్నా బెనిఫిట్ ఇస్తుందా మన కంపెనీ అంటే, మనం ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నామో ఇందులో మనకు పీవీ అనేది యాడ్ చేస్తుంది కంపెనీ. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఇది ఒక పీవీ కాస్ట్ 30 రూపాయలు అని చెప్పొచ్చు యావరేజ్గా. మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా పీవీ ఇస్తుంది. ఒక్క పీవీ కాస్ట్ 30 అన్నప్పుడు మనం 3000 కొంటుంటే మనకి ఎన్ని పీవీలు వస్తాయి సార్? అర్థం కాదు. ఒక పీవీ కాస్ట్ 30 రూపాయలు, మనకు 3000 కొంటుంటే మనకి ఎన్ని పీవీలు వస్తాయి? యావరేజ్గా 100 వస్తాయి. అంటే 100 పీవీలు వస్తాయి. ఈ పీవీ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, నేను చెప్పిన 9 రకాల బెనిఫిట్స్లో ఒక్క బెనిఫిట్ మాత్రం ఇది. ఇంకా మిగిలిన 8 రకాల ఆదాయాలన్నీ కూడా ఈ పీవీల మీద మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీరు 3000 పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు 100 పీవీలు వస్తాయి. మీరు ఎవ్రీ మంత్ పర్చేజ్ చేసేది 100 పీవీలు కనుక కొన్నారనుకోండి, 14th లోపల, ఎవ్రీ మంత్ 14వ తేదీ లోపల 100 పీవీలు కనుక మీరు కొనుక్కోగలిగితే 4 నెలలు కొంటే మీకు 5th మంత్లో 3000 రూపాయలు వసూలు ఫ్రీగా ఇస్తుంది సార్ కంపెనీ. అంటే అడిషనల్గా ఇంకొక 25% మీకు బెనిఫిట్ ఉంటుంది. 3000 రూపాయలు వసూలు ఫ్రీ ఎవరు ఇస్తారు సార్? రెగ్యులర్గా షాప్లోనే వెళ్ళి కొంటున్నాం, సూపర్ మార్కెట్లోనే బయట తెలిసిన 3000 కాక 5000కి నెల తెచ్చుకుంటున్నాం. ఏ రోజైనా కానీ ఒక 10 రూపాయలు వెనక్కి ఇచ్చారా? కానీ ఇక్కడ మీకు కావాల్సిన వస్తువులు మీరు అగ్రికల్చర్కి తీసుకుంటారా, ఇంట్లో కొనుక్కుంటారా, ఏదైనా హెల్త్ ప్రాబ్లానికి తీసుకుంటారా, అవుట్ ఆఫ్ క్వశ్చన్, ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకోవచ్చు. 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే 5వ నెలలో మీకు 3000 రూపాయలు ఎంఆర్పీ విలువ చేసే వస్తువుని మీకు రిటర్న్ ఇస్తుంది కంపెనీ, మీరు కొంటా అంటే వాటితో పాటు. అంటే మీకు ఇంకా అడిషనల్గా ఎంత సార్ ఆదాయం? అంటే 55% మీకు డిస్కౌంట్ వచ్చిందా? అంటే ఇప్పుడు చెప్పండి సార్, 50% డిస్కౌంట్ ఇచ్చే మన కంపెనీ ఏది ఉంది బయట? ఇప్పుడు ఇంత డిస్కౌంట్ ఇస్తుంది అంటే కొనొచ్చా, కొనకూడదా? హ్యాపీగా కొనొచ్చు. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ పీవీల మీద మనకు అమౌంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇది మీకు అర్థమైంది సార్ ఎంత డిస్కౌంట్ వస్తుందని. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడే రెగ్యులర్గా పర్చేజ్ చేయడం వల్ల ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ వస్తాయా అంటే, మిగిలిన సెకండ్ ఆదాయాలు, రెండో ఇన్కమ్ అంటాం సార్, అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఇది 5 to 16% మనం బ్యాంక్ అకౌంట్లోకి ఇస్తారు. సార్ ఇంత డిస్కౌంట్ వచ్చినప్పుడు మీరు ఒక్కరే వాడుకుంటారా, పక్కన తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్తారా? చెప్తే వాళ్ళు తీసుకుంటారా, తీసుకోరా? వాళ్ళకు కూడా పీవీ వస్తుందా, రాదా? జాయిన్ అయ్యి తీసుకుంటే పీవీ వస్తుంది, లేదంటే మీ అకౌంట్లో తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా మీరు ఒక 4 చెప్పారని అనుకుందాం. అలా చెప్తే వాళ్ళ పాయింట్స్ మీ పాయింట్స్ మిక్స్ చేసుకొని ఒక్క పీవీ నుంచి 599 పీవీల వరకు మీకు 5% బోనస్ ఇస్తుంది సార్ రిటర్న్ మళ్ళీ కంపెనీ. ఒకవేళ మీ కింద టీం వాళ్ళు వచ్చారు, కొంతమంది వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళ పీవీ కూడా ఉంది అంటే వాళ్ళది కూడా కలుపుకొని 600 పీవీ నుంచి 2399 పీవీల వరకు మీకు 8% బోనస్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటాం, ఇక్కడ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. అదేవిధంగా మీరు ఇంకా రెగ్యులర్గా ఇంకా కొంతమంది ఎక్కువ టీం పెరిగింది అనుకోండి, 2400 నుంచి 5499 పీవీల వరకు మీకు 12% ఇస్తుంది కంపెనీ. ఇక్కడ ఏమన్నా అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి ఇస్తాం. అదే 5500 పీవీ క్రాస్ చేస్తే మిమ్మల్ని 16%కి ఎలిజిబుల్ అవుతారు, మీరు బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఓకే, నేను చెప్పిన 5 to 16% వచ్చిందా సార్? అంటే మీకు వచ్చే పాయింట్స్ నెల మీరు పర్చేజ్ చేసుకుంటారు కాబట్టి నెల మీకు వచ్చే పాయింట్స్ అన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చినప్పుడు టీం చాలా పెరిగితే తొందరగా కూడా రీచ్ అయిపోవచ్చు. అట్లా మనకు 16% వరకు ఇస్తారు. లేదు సార్ నేను ఇంకా తొందరగా టీం బిల్డ్ చేస్తున్నాను, తెలిసిన సర్కిల్ ఉంది అంటే 600 పాయింట్స్ చేస్తే మనం 8% అవుతాము. అలా లేదు అంటే 300 పాయింట్స్కి సింగిల్ మంత్లో, ఇప్పుడు ఈరోజు 22, ఈ 30వ తేదీ లోపల నేను 300 పాయింట్లు కొనుక్కుంటాను సార్ అంటే మీరు ఫాస్టాగ్ 8%కి ఎలిజిబుల్ అయిపోతారు. ఫాస్టాగ్ 8%కి ఎలిజిబుల్ అయితే మీకు 480 రూపాయల అమౌంట్తో పాటు అడిషనల్గా 920 రూపాయలు విలువ చేస్తే ఎంఆర్పి వస్తువులు కూడా గిఫ్ట్గా ఇస్తుంది కంపెనీ. హ్యాపీనెస్ సార్? డిస్కౌంట్లు బాగున్నాయి కదా. ఎందుకంటే మనకు ఆఫర్ ఉన్నా, మనకి ఏదైనా లాభం ఉన్నా మన ప్రోడక్ట్ తీసుకుంటుంటాం. ఇంతేనా, ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఉంటుందంటే
తొందరగా డైరెక్టర్ అవ్వాలి, కంపెనీ టర్నోవర్ నుంచి షేర్ తీసుకోవాలనుకుంటే 5,500 పీవీ చేస్తే మనం డైరెక్టర్ అవుతాం. అలా లేదు, ఒకే నెలలో సింగిల్ మంత్లో మనకు టీం చాలా ఉంది, 4,500 పీవీ కంప్లీట్ చేస్తే చాలు, ఫాస్ట్ ట్రాక్ 16% అంటే బ్రాంజ్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా సార్? ఇది మనకు వచ్చే సెకండ్ ఇన్కమ్. ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అవుతామో అప్పుడు కంపెనీలో మనకు అడిషనల్గా మూడో ఇన్కమ్ యాడ్ చేస్తుంది కంపెనీ, డైరెక్టర్ బోనస్ అని చెప్తాము. ఇది 15% కంపెనీ టోటల్ టర్నోవర్లో నుంచి తీసి పక్కన పెట్టి మనలా డైరెక్టర్ బోనస్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ పంచుతుంది. క్లియరా సార్? ఇక్కడ మనము డైరెక్టర్ అనే బ్రాంజ్ డైరెక్టర్ అనే పిలుస్తాం. సార్ మీరు డైరెక్టర్ అయ్యారు, మీ టీంలో మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళని డైరెక్టర్ చేయొచ్చు, చేయకూడదా? చేయొచ్చు. అలా వాళ్ళని కూడా మీ టీంలో కొంతమంది వచ్చారు, వాళ్ళలో ఒక్క వ్యక్తిని డైరెక్టర్గా తయారు చేస్తే 4వ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్. ట్రావెల్ ఫండ్, ఫారెన్ టూర్ పోవడానికి కంపెనీ 3% ఫండ్ ఇస్తుంది. ఇక్కడ సిల్వర్ అనే టైటిల్తో పిలుస్తాం. ఈ సిల్వర్ అవ్వాలంటే మీ టీంలో ఒక డైరెక్టర్ వచ్చి సైడ్ కొన్ని పాయింట్స్ మెయింటైన్ చేయాలి. అంటే 2,500 పీవీ మెయింటైన్ చేస్తే, 2,500 లేదా 2,600 పీవీ మెయింటైన్ చేస్తే అడిషనల్గా మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. దాంతోపాటు మీకు 5వ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి, ఇది కూడా 3% యాడ్ చేస్తారు. అంటే సైడ్ పాయింట్స్ మెయింటైన్ చేసి కింద ఒక డైరెక్టర్ ఉంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, అడిషనల్గా డైరెక్టర్ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. ఓకేనా సార్? ఒక్క పర్సన్ని డెవలప్ చేస్తూ వెళ్తుంది. ఇదే పర్సన్కి ఒక 10,000 వచ్చే ఇన్కమ్ వచ్చాక నేర్పించామనుకోండి, మన ఇన్కమ్ ఆటోమేటిక్గా 15,000 నుంచి 20,000కి వెళ్తూ ఉంటుంది. అలా లేదు, రెండో వ్యక్తిని కూడా డైరెక్టర్గా తయారు చేస్తే, ఇద్దరు డైరెక్టర్లు వచ్చి సైడ్ పాయింట్స్ కొద్దిగా మీరు మెయింటైన్ చేస్తే మీరు గోల్డ్ అనే టైటిల్స్కి ఎలిజిబుల్ అవుతారు. గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇంకో ఆదాయం కూడా మనం తీసుకొచ్చి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. LOB అంటాం, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్తాం. ఇది కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 18% తీసి పక్కన పెట్టి ఇస్తుంది. వెస్టీస్ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత వస్తుందిరా అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. ఎక్కువ ఇన్కమ్ దేంట్లో వస్తుందిరా అంటే ఓన్లీ ఈ యొక్క LOBలో మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకేమన్నా అంటే సిల్వర్ని అబవ్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ బోనస్ తీసుకోవచ్చు. సరే, ఆల్రెడీ ఇద్దరు వచ్చారు కదా, ఆ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తిని అడిషనల్గా ముగ్గురిని కానీ మీరు కానీ డైరెక్టర్గా రెడీ చేయగలిగితే, వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే, వాళ్ళకి నెలకు ఒక 10,000 వచ్చాక మీరు నేర్పించగలిగితే మీకు అడిషనల్గా మీకు ఇంకో ఇన్కమ్ యాడ్ అవుతుంది. 7వ ఇన్కమ్ కార్ ఫండ్, ఇది 5% ఇస్తారు. సార్ లైఫ్లో కార్ కొనాలని అనుకుంటామా లేదా? కొనాలని అనుకుంటాం, కానీ మన పరిస్థితులు తగ్గట్టు మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం, అవునా కాదు? బట్ ఇక్కడ కంపెనీ ఏంటంటే ముగ్గురికి మీరు సాయం చేసి హెల్ప్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చాక నేర్పిస్తూ ఉంటే మీకు కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది సార్. ఇక్కడ స్టార్ అని పిలుస్తాం, స్టార్ డైరెక్టర్ అని పిలుస్తాం. అదేవిధంగా ముగ్గురు కాస్త 6 మందికి కానీ హెల్ప్ చేస్తామనుకోండి, 6 మంది డైరెక్టర్లు వచ్చారనుకోండి, మీకు 8వ ఇన్కమ్ యాడ్ చేస్తుంది కంపెనీ హౌస్ ఫండ్. ఇల్లు కట్టుకోవడానికి 3% ఫండ్ ఇస్తుంది. ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అని పిలుస్తాము. ఇక్కడ ఏమంటే 3 మంత్స్ వీళ్ళు డైరెక్టర్ మెయింటైన్ చేసిన తర్వాత 4th మంత్ అంటే 4వ నెల నుంచి వీళ్ళు 5 మంది బిజినెస్ చేయకపోయినా ఒక్క వ్యక్తి బిజినెస్ జరుగుతాను, మీకు సిల్వర్ మెయింటైన్ అవుతాను, లైఫ్ లాంగ్ ఈ ఆదాయాలన్నీ మీకు వస్తాయి. 5 మంది నిలిచిపోయినారే, నాకు బిజినెస్ పోతుందేమని భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి బిజినెస్ చేస్తానా, ఇక్కడ ఒక వ్యక్తి 10,000 తీసుకునే వ్యక్తి ఉంటే సైడ్ పాయింట్లు మెయింటైన్ చేస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా లైఫ్ లాంగ్ ఈ బోనస్లన్నీ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు నేను చెప్పిన దాంట్లో లాస్ట్ ఇన్కమ్ 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్తాము. ఇది 2% ఇస్తుంది. ఈ 2% ఎవరికి ఇస్తుంది అంటే ఈ క్రౌన్ అండ్ అబవ్ వాళ్ళకి ఇది ఇస్తుంది కంపెనీ. క్లియర్ సార్? మనకు బాగా గమనించండి, హౌస్ ఫండ్ కానీ, కార్ ఫండ్ కానీ, ట్రావెల్ ఫండ్ కానీ బయట ఎక్కడ ఇస్తారు సార్? లోన్ ఇస్తారు. కారు కొనుక్కోవడానికి లోను, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తారు, ఎక్కడన్నా మనం వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా లోన్ ఇస్తారు. ఆ లోన్ మళ్ళీ తిరిగి కట్టకపోతే మన ఇంటి మీద పడతారు. కానీ మన కంపెనీ ఏంటంటే మనం చేస్తున్న వర్క్ని బట్టి, మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకు కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది, మళ్ళీ మనం కట్టాల్సిన అవసరం లేదు. క్లియరా సార్? ఇది మన కంపెనీలో ఉన్న ప్లాన్లో ఇన్కమ్ ప్లాన్ సార్.